హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్కు స్వాగతం అండి. ఇంకా మా బాబు అయితే అమ్మ అందరు బోండాలు చేస్తూ ఉంటారు, నువ్వు ఒక్కసారి కూడా చేయలేదే అని అడిగాడండి. ఇంకా అందుకని చెప్పేసి మొన్న బియ్యం అయితే ఆడిచ్చాను కదా పబ్బిళ్ళల కోసం అయితే, ఇంకా ఆ బియ్యం పిండి కొద్దిగా అయితే తీసానండి. ఇంకా బియ్యం పిండి అలాగే మైదా పిండి రెండు వేసి కాస్త జీలకర్ర వేసానండి. జీలకర్ర వేసి పెరుగు అయితే వేసానండి. పెరుగు వచ్చేసి చూడండి, ఇక్కడ ఇంట్లో పెరుగు పెట్టినదండి, గట్టి పెరుగు అయితే వేసానండి. ఇంకా తర్వాత ఒక 2-3 చిన్న సైజు ఆనియన్స్ అయితే తరిగి వేసానండి. చిన్న చిన్నగా ముక్కలు చేసి ఆనియన్స్ వేసానండి. వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అయితే వేసానండి. పచ్చిమిర్చిని మీరు తినేదాన్ని కారాన్ని పట్టించి చిన్నపిల్లలు ఉంటే చూసి వేసుకోండి. చిన్న చిన్నగా పచ్చిమిర్చిని తరిగి వేసానండి. ఇంకా ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మనము చేత్తో అయితే పిండిని కలుపుకోవాలండి. ఇంకా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కలు చేసి కరివేపాకుని వేస్తున్నానండి. బోండాలు చాలా టేస్ట్ వస్తాయండి. ఇంకా తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండి అయితే కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా వాటర్ వేస్తూ పిండి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని బాగా ఇలా తిప్పుకోవాలండి. పిండి మొత్తము మనకు ఎక్కడే కానీ ఉండలు లేకోకుండా ఇలా బాగా మనం చేత్తో మనం రుబ్బినట్టు బాగా ఇలా తిప్పాలా. చూడండి, పిండిని ఇలా తిప్పుకుంటే మనకు పిండి గుని సాఫ్ట్గా అవుతుందండి. బాగా ఇలా ఒక 10 నిమిషాలు అయినా సరే మనం ఇలా తిప్పుకుంటే బోండాలుని సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా తర్వాత మనం మూత పెట్టేసి పిండిని నానబెడదామండి కాసేపు. ఆలోపు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ కొన్ని పల్లీలు అయితే వేసుకొని ఈ విధంగా కొన్ని పల్లీలు అయితే వేసుకొని వేయించుతున్నాను. చూడండి, ఇలా చిన్న మంట పెట్టి పల్లీలు అయితే వేయించాలండి. వేయించుకుంటారండి, అలా వేయించద్దండి. చిన్న మంట పెట్టి మనం కాసేపు లేట్ అయినా సరే చిన్న మంట మీదనే వేయించుకోవాలండి పల్లీలు అయితే. అప్పుడే మనకు పల్లీగుని చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి కారానికి తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసేయండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఈ పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలండి. చూసి జాగ్రత్తగా వేయించండి. పచ్చిమిర్చి అయితే ఒక్కొక్కసారి పగులుతాయండి. కావాలంటే తుంచి వేయండి. మనకు పచ్చిమిర్చి పగిలి మొకాన అయితే వచ్చి పడతాయి, చేతుల మీద పడతాయండి. జాగ్రత్తగా పచ్చిమిర్చి అయితే వేయించుకోండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందర కొన్ని పప్పులు అయితే వేస్తున్నానండి. పప్పులని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఎక్కువ వేయించద్దండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఈ చట్నీ అయితే మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని మెత్తగా ఇంకా పోపు అయితే వేసుకోండి. చట్నీ అయితే కొంచెం అల్లం ముక్క అంటే అల్లం ముక్క కూడా వేసుకోండి. చట్నీలోకి చాలా బాగుంటుంది. ఇంకా కొంతమంది షుగర్ అయితే వేస్తారండి, బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటారు. ఇంకా నేనైతే అల్లం ముక్క అయితే వేసానండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా బోండాల కోసం ఆయిల్ గుని పెట్టేశానండి. చూడండి, పిండి గుని మనకు కొద్దిగా నానిందండి. ఇంకా తర్వాత మళ్ళీ బాగా ఇలా కలుపుతున్నాను. చూడండి, ఈ విధంగా కలుపుకొని మనము బోండాలు అయితే వేసుకోవాలండి. ఇంకా కొద్దిగా పిండి అయితే అలా వేసి చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనము బోండాలు వేసుకుంటే మనకు బోండాలు అయితే రెడీ అయిపోతాయండి. మనం పొద్దున్నే మార్నింగ్ స్నాక్స్ కానీ పొద్దున్నే టిఫిన్కు కానీ సాయంత్రం పూట స్నాక్స్ కోసం కానీ బోండాలు అయితే చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా నేనైతే మా బాబు అడిగాడనే చేస్తున్నానండి.
అలా మనం పిల్లలు అడిగినప్పుడు చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి చేస్తున్నానండి. ఇంకా బొండాలన్నీ ఇలానే పిండిలో సరిపోయేమైనా వేసుకోవాలండి. ఇలా మొత్తం బొండాలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మంట ఎక్కువ లేకోకుండా తక్కువ మంట పెట్టుకొని ఈ బొండాలు కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ చుట్టూ కాల్చుకోవాలండి. రౌండ్గా మనము బొండాలు అయితే కాల్చుకోవాలా చూడండి. ఇంకా కొన్ని షేపులు లేవు కదా, 1 2 ఇంకా కొద్దిగా పిండి మిగిలిందని చెప్పేసి నేను అలా వేసేసానండి. ఇంకా మనకు షేపు పర్ఫెక్ట్గా రావాలంటే మనము ఒక పప్పు గరిటె తీసుకొని అందులోకి వేసుకొని చేసుకుంటే ఇంకా షేప్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. బోండాలు అయితే చూడండి, పైన సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి. చెప్పడం మర్చిపోయానండి, కొద్దిగా వంట సోడాని వేసానండి. నేను పిండి కలిపేటప్పుడు చూపించాను, చెప్పడం మర్చిపోయానండి. వంట సోడా అయితే తప్పనిసరి వేసుకోవాలండి, అప్పుడే మనకు బొండాలు పొంగుతాయండి. ఇంకా చూడండి, చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా మనకు వచ్చేసాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బొండాలు అయితే సూపర్గా వచ్చాయండి. చూడండి, పిండి గుని మనకు పిండి లేకోకుండా ఎంత బాగా వచ్చాయో. ఇంకా ఈ విధంగా మనం టిఫిన్కు కానీ సాయంత్రం పూట స్నాక్స్ కోసమైనా చేసుకోవచ్చండి. ఓకేనా. వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. చూడండి, ఇలా బోండాల పైన చట్నీ మొత్తం వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. సాంబార్ అయినా వేసుకోవచ్చు.